వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాధాహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల అవగాహన సదస్సు. ఫామ్ ఆయిల్ పంట ద్వారా అధిక లాభం. ప్రభుత్వం ప్రోత్సాహంతో సబ్సిడీ త్వరలో ప్రభుత్వం సహకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుచరుల వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైన్యం. సమీర్ డెకరేషన్ వర్క్ చేసిన కాలనీ నుండి ఇంటికి వస్తుండగా హత్య జరిగిన ప్రదేశంలో వ్యక్తులు గంజాయి తాగి గొడవలు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా బాణసంచా పేల్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. చంద్రబాబు లాంటి గొప్ప నాయకులు లేరు, ఇక రారు. తలరి శ్రీనివాసరావు. హైదరాబాద్ రాచకొండ మీర్పేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ రాయల్ కాలనీలో సయ్యద్ సమీర్ దారుణ హత్యకు గురయ్యాడు. చంపాపేట్ బాబానగర్ కు చెందిన సయ్యద్ సమీర్ ను కాలనీ వద్ద తల్వార్తో గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సమీర్ డెకరేషన్ వర్క్ చేసిన కాలనీ నుండి ఇంటికి వస్తుండగా హత్య జరిగినట్లు సమాచారం తెలియజేశారు. హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు గంజాయి తాగి తరచూ గొడవలకు పాల్పడి ఉంటారు అని, ఈ హత్యకు కారణం గొడవలు అయి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. बाबू बोला क्या 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 हुआ भैया? फोन आया ऐसा, उससे आया नहीं मालूम, कोई बर्मा वाला करा बोल के नहीं मालूम, लेकिन ऐसा मार के डाल दिए बोल के फ़ोन आया। तो उनके वाली साहब और एक दो जने आए, फिर उसके बाद हमला आए। क्या नाम है बच्चे का? मोहम्मद सैयद समीर है। क्या करते हो लोग? क्या बोले? कार डेकोरेशन का काम करता बच्चे। कहाँ पर भाई? चंपापेट पे करता। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలం పులిగుండాల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వాకం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్లుగానే బడిబాట కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాఠశాల గోడకి కట్టడమే కాకుండా ఊరంతా మరో ఫ్లెక్సీతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడంతో ప్రధాన ఉపాధ్యాయుడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పులిగుండాల గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఉన్నతాధికారంలో ఉన్న ప్రభుత్వం ఏంటో, విద్యాశాఖ మంత్రి ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో తెలియని ఈ టీచర్లు మా బిడ్డలకు ఏం చదువులు చెప్తారు అని, మా పిల్లల భవిష్యత్తు మార్చుతామని ఎలా, టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
అక్షరం 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 బడీడి పిల్లల్ని పిల్లాలి చదువు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు. నా పేరు బాలకృష్ణ, మాది పులిగుండాల గ్రామం. మా స్కూల్లో మొన్న బడిబాట కార్యక్రమం 6వ తారీఖు నిర్వహించారు. ఆ పాత బ్యానర్ని పెట్టి ఊరేగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, కానీ ముఖ్యమంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియని పరిస్థితిలో ఈ ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళని తక్షణమే తొలగించి మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయుని నియమించాలని కోరుకుంటున్నాం. ఓకే. నా పేరు చోడి చలపతి, మాది చెర్ల మండలం, మారుమూల ప్రాంతం పులిగుండల గ్రామం. ఏదైతే ప్రభుత్వాలు మారి 6 నెలలు కాస్తున్నా కూడా ఏ ప్రభుత్వాలు పనిచేస్తున్నామనే ఉద్దేశం సోయి లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు పులిగుండల గ్రామంలో ఏదైతే 6వ తారీఖు నుంచి బడిపాటి కార్యక్రమం జరిగిందో ఆ బడిపాటి కార్యక్రమంలో మరి ఆ పాత ప్రభుత్వం యొక్క సంబంధించిన కేసీఆర్ యొక్క ఫోటో పెట్టి మరి బడిపాటి కార్యక్రమం మరి ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్న సోయి లేకున్నటువంటి ఉపాధ్యాయులు మరి మా పిల్లలకి బడి చెప్తారంటే మరి ఇది ఉత్తదే. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరైన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళకి సరైనటువంటి విద్య వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళు ఈరోజు బేసిక్ లేకపోతుంది. ఈరోజు బయట గురుకులంలో కానీ ఏకలవ్యలో కానీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏ పిల్లవాడు కూడా క్వాలిఫై కాకుండా పోతున్నారంటే మరి మేము చూస్తున్నాం. ఈరోజు బడిబాటి కార్యక్రమంలోని మరి దిగిపోయినటువంటి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వం యొక్క బ్యానర్లు పెట్టి వీళ్ళు ఊరేగించి ఏదైతే బడిబాటి కార్యక్రమం చేశారంటే ఇది అర్థమవుతుంది, వీళ్ళు పిల్లలకు బడి చెప్పే పరిస్థితికి లేకుండా పోతుంది అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మాదాపూర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. దారిలో అడ్డంగా ఉందని వాటర్ ట్యాంకర్ డ్రైవర్ని తలని పగలగొట్టి తిరుపతి రెడ్డి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న సిజిఆర్ స్కూల్లో హాస్టల్లో వాటర్ దింపుతుండగా ఘటన చోటు చేసుకుంది. తిరుపతి రెడ్డి వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ తిరుపతి రెడ్డిని సంబంధించిన కొందరు యువకులు తన తల పగలగొట్టారని వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తలరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా బాణసంచా పేల్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తలరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పే విధంగా ఉంటుంది అని తెలియజేశారు. తెలంగాణకు బ్యాక్ బోన్ గా నిలిచి ఐటీ రంగంలో ముందు ఉండి నడిపించారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ బీసీలకు పెద్దపీట వేశారు అని అన్నారు. చంద్రబాబు లాంటి గొప్ప నాయకులు లేరు, ఇక రారు అన్న తలరి శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీడీపీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, యాక్షనిజాన్ని అంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చంద్రబాబు నాయుడు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సంబరాలు అంటిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఇది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీ నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఎంతకాలం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్ గా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకునిగా, ఒక విజనరీ లీడర్ గా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కూడా అవసరం. అటువంటి నాయకత్వంలో పనిచేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి గడీల పాలన అంతం చేసి గరీబోల రాజ్యాన్ని సృష్టించిన అన్నగారి ఆశయాల కోసం మనం అందరం ముందు పోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ముక్కోని ఒడగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా తిక్కోని ఒడగొట్టిరు. ఈ తిక్కోడు ముక్కోని పాలనతోటి విముక్తి అయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి. ఈ గడ్డ మీద కూడా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి చూపుతో, చంద్రబాబు నాయుడు గారి కింద తెలుగుదేశం పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పునర్నిర్మించాలి, పునరుత్తేజం చేయాలి. అందుకనే ఈ తెలుగుదేశం గడ్డని తెలంగాణ ప్రాంతంలో కూడా బలీయమైనటువంటి శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. భవిష్యత్ రాజకీయాల ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ గడ్డ మీద అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ పంట ద్వారా రైతులకు కట్టింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రోత్సాహకంగా సబ్సిడీ అందిస్తుందని అన్నారు. ఈ పంటకు సంబంధించిన విత్తనాలు మలేషియా నుండి దిగుమతి చేసుకుని రైతులకు సబ్సిడీగా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడి త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని అన్నారు. కాస్త నీరు ఇంకదు, నీరు వేరే పంట పొలం తప్ప వేరే the crop or the bunches or the fruits from the farm. In Thailand, formerly ఒక విషయం నేను చెప్పడానుకుంటున్నాను. ఆయన చిన్నప్పుడు ఏదైతే ఆయిల్ పామ్స్ ఇక్కడ 3 దేశాలు, మలేషియా, factory and mills and very large mill in our place now. You know why? To bubble. It's used anywhere in the world. Even these మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అడిసోనపల్లి సత్యనారాయణ గౌడ రైతును 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టిన దాని అవగాహన సదస్సుకు వచ్చిన సందర్భంగా తెలిసింది ఏంటంటే, సేమ్ ఇది ఈ వేరే పంటలకు కష్టం నష్టం లేకుండా దీనికి బాగా కొద్దిగా ఈజీగా పనులు ఉన్నాయి.
నీళ్లు పెట్టుడు రోజు 2 గంటలు. తర్వాత మన ముగింపు రోడ్డు ఒక సంవత్సరం కొంచెం వచ్చింది, అదేం పెద్ద ఇబ్బంది చేయలే. మామూలుగా లాంబ్డా కానీ బైపెత్రిన్ 3 కానీ 2 నెలలకు ఒకసారి కొడితే అది కూడా కంట్రోల్ అయింది. తర్వాత అంతర పంటలు కొంచెం ఎక్కువ పెరిగేటి. With the Department of Agriculture, we think we have seen a beautiful plot this morning. We think oil production has a big future in your district. So we are happy to deliver seed that allow to produce big quantity of oil in an environment with water deficit. So we have seen the seedlings this morning of the young palm. They are beautiful, so we are happy and we are very well received. మన సీడ్ సప్లై చేసిన తైవాన్ నుంచి ఆయిల్ పామ్ సీడ్ సప్లై చేసిన సైంటిస్టులు 4 రావడం జరిగింది. వారితో పాటుగా రంగనాయకులు గారు మన ఫ్యాక్టరీ సైట్ పెద్దరాజపల్లి శ్రీరాంపూర్ మండల్ పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మన రైతులకు అవగాహన సదస్సు మరియు ఫ్యాక్టరీ గురించి కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న సందేహాలని ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని తర్వాత వాళ్ళు ఇక్కడ ఎక్స్పోజ్ చేయడానికి పిలవడం జరిగింది. దీనిలో రైతుల సందేహం. తిరుమల ఆయిల్ కెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO మాట్లాడుతున్నా. ఈరోజు పామిలేట్ వారు మాకు ఈ ఢిల్లీలో ఆమె షార్ట్ వెరైటీ అయితే ఇది ఇక్కడి నీటి ఎద్దడి తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను వాళ్ళు ఇచ్చి ఇక్కడికి సప్లై చేశారు. వాళ్ళు తోటలు విజిట్ చేసి రైతులతో ఇంటరాక్షన్ అయ్యి వారికి విత్తనం గురించి అధిక దిగుబడులు ఎలా వస్తాయి, ఎలా తీయాలనే దాని మీద అవగాహన సదస్సు మరి ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ తిరుమల ఆయిల్ కెమ్ కంపెనీ తరఫున ఇక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టెక్కలి డిప్యూటీ డిఈఓ పి విలియమ్స్, ఎంఈఓ డి తులసిరావులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 1 నుంచి 10 తరగతులకు సంబంధించిన ప్రైవేట్ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నోటు పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించి సీజ్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. దాన్ని మీరు 100% పాటించాలి. డీవియేషన్ ఉంది అంటే దట్ ఈస్ క్రైమ్. That is crime, nothing but crime. This is not a book shop. Did you have any permission from the government to sell the books? Are you a dealer or a retailer? Sir. Do you have any permission from the government? Sir, please. No, madam, I am asking a question. Let him answer the question. Sir, please. Sir, situation, sir. Sir, please. మీకు పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మడానికి గవర్నమెంట్ ఇంగ్లీష్ పార్ట్ 2కి 8th క్లాస్ 441 సార్. అండ్ పార్ట్ 1 and 2 కలిపి సార్ 441. పార్ట్ 2 బుక్ చూపించండి సార్. దాని ప్రైస్ ఉంటుంది చూపిస్తాం. ఏంటిది ఆల్రెడీ 60% బుక్లు కూడా ఇలా అమ్మిస్తారు సార్. ఉన్నది 40% మనకి. ఎందుకంటే అక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇన్ఫెంట్ జీసస్ స్కూళ్ళు ఇంటీరియర్ మిగతా సుపీరియర్ అనేది మా దృష్టిలో లేదు సార్. ఎవరైనా మాకు ఒకటే. సో ఎవరైనా మాకు ఒకటే. ఎవరి నుంచి ఇబ్బంది ఉన్నా సరే విడిచిపెట్టేది లేదు. ఒకసారి చెప్పి చూస్తాం, సరిదిద్దుకోమంటాం, సరిదిద్దుకోపోయమంటే నెక్స్ట్ టైం మాత్రం డిఫరెంట్ యాక్షన్. మా పద్ధతి ఫస్ట్ టైం వీ విల్ వార్న్ ఎవరికైనా సరే. వార్న్ చేసిన తర్వాత ఇంకా మారకపోతే యాక్షన్లోకి వెళ్తాం. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా సరే. మీరు అన్నట్టు అన్నిటికీ మేము వెళ్తాం. దానికి ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల అవగాహన సదస్సు. ఫామ్ ఆయిల్ పంట ద్వారా అధిక లాభం. ప్రభుత్వం ప్రోత్సాహంతో సబ్సిడీ త్వరలో ప్రభుత్వం సహకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుచరుల వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైన్యం. సమీర్ డెకరేషన్ వర్క్ చేసిన కాలనీ నుండి ఇంటికి వస్తుండగా హత్య జరిగిన ప్రదేశంలో వ్యక్తులు గంజాయి తాగి గొడవలు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా
బాణసంచ పేల్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. చంద్రబాబు లాంటి గొప్ప నాయకులు లేరు, ఇక రారు. తలరి శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.